ARTV తెలుగు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షతపై రూపొందించిన డాక్యుమెంటరీని ఆయన జీవిత విశేషాలతో కూడిన ధర్మచక్రం సినిమాను చంద్రన్న జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని 13 జిల్లాలలో ప్రదర్శిస్తున్నట్లు దర్శక నిర్మాత పసుపులేటి వెంకటరమణ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల సందర్భంగా వేడుకల వివరాలు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిస్వార్థంగా అందిస్తున్న సేవలను, ఆయన పాలనలోని విశిష్టతను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టేలా వాస్తవాలను తెలియచేయడమే లక్ష్యంగా ఈ చిత్రాలను నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు. చైర్మన్గా మన పసుపులేటి వెంకటరమణ గారు ఉంటే దాని వైస్ చైర్మన్గా నేనున్నాను. పసుపులేటి వెంకటరమణ గారితో కలిసి దశాబ్దాలుగా మేము ప్రయాణం చేస్తున్నాం. వారికి చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి అమితమైనటువంటి అభిమానంతో చంద్రబాబు నాయుడు గారి జన్మదిన స్వర్ణోత్సవం, అలాగే పోయిన సంవత్సరం ఏప్రిల్ 2025 20వ తారీఖు నుంచి సంవత్సరం పాటు ఇక్కడ విజయవాడలో ప్రారంభమై దేశవ్యాప్తంగా కూడా నాటక సమాజాలతో BMK ద్వారా నాటకాలు ఆడిస్తూ జన్మదిన వజ్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించినటువంటి వ్యక్తి మా వెంకటరమణ పసుపులేటి వారు. 99లో ముఖ్య సేవకుడు, 2000 ముఖ్య సేవకుడు, ఇలా ఆయన మీద బయోపిక్స్ బుక్స్ రాసి రవీంద్ర పార్క్లో సీఎం గారితో బాలయ్య స్పీకర్ గారితో ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే సీఎం గారితో చంద్రబాబు పరిపాలనకి డాక్యుమెంటరీ కూడా అయింది. శ్రమలోనే తీసాం మేము. కొంతనాటికి పోటీ ఏర్పాటు చేసి ఆయన 2015 సంవత్సరంలో 13 జిల్లాల్లో మేము 3 రోజుల పాటు ఏకగ్రీవంగా జరగడం జరిగింది. ఇలా చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి చిత్తశుద్ధిగా నిస్వార్థంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే సీఎం గారి మీద బయోపిక్స్ మొట్టమొదటి బుక్స్ 99, 2000 రాసింది. జన్మదినోత్సవానికి నాటి కూడా జరుగుతూ ఉన్నది కూడా వివిధ ప్రాంతాల్లో BMK సంస్థ ద్వారా నేనే జరుగుతూ ఉన్నాను. ఆయన పేరుతో ధర్మచక్రం అనేటువంటి ఒక సినిమాను కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మహానాడు అంటే జరుగుతూ ఉంటాయండి. చంద్రబాబు నాయుడు గారి గురించి అక్కడ ఉన్న లీడర్స్ ఆయన ఇంద్రుడు చంద్రుడు మేము అది ఇదని చెప్పుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులకి, కానీ మేము చేసేటువంటి పుస్తక రూపాన్ని సినిమా రూపాన ప్రచారం విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాం. అసలు చంద్రబాబు నాయుడు అంటే ఏమిటి, ఆయన విధానం ఏమిటి అనేటువంటిది మేము జనానికి తెలియజేస్తూ ఉన్నటువంటి ఒక సాధనంగా, ఆయనకి నిజాయితీ గల ఒక కార్యకర్తలాగా, మేము ఒక అభిమానులాగా మేము ఆయన కోసం ఇంత చేస్తూ ఉన్నా కూడా మహానాడు అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ జరుపుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద అత్యధికంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒక BMK సంస్థ మా టీం అనే మాత్రం నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఎవరో కొత్తగా ఒక బుక్ రాసి ఆయన దృష్టిలో తీసుకుని పోయి అలా పైరవీలు చేసి పదవులు తీసుకొని ఈ విధంగా రకరకాలుగా వ్యక్తులు ఉంటారు. కానీ పదవులు ఆశించకుండా మేము మాకు లోకల్ ఎమ్మెల్యే వాన ఉమా గారు పిలిచిన ప్రతిసారి, ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా 2014 నుంచి కూడా ఆయన ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. మేము సీఎం గారిని కలవాలంటే నారావారం వెళ్ళిపోయి ప్రతి జనవరిలో ఆయన కలిసి కార్యక్రమాలు చెప్పుకుంటాం. లేదండి అలా కలుస్తాను కుదరదండి అని చెప్పుకుంటాం. ఇంతకుముందు ఉన్నటువంటి సీఎం గారు సిబ్బంది ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకుని ఆయన మమ్మల్ని కలిపేవారు. ఎక్కడికైనా ఎన్ని టైర్లు సొంత ఇళ్ళకి వెళ్ళి ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈయన వల్ల రాజగోపాల్ గారు ఉన్నారు, ఆయన నేను హెలికాప్టర్లో ఉన్నానండి, అక్కడ ఉన్నాను, ఎక్కడ కుదరదండి ఇప్పుడు అని చెప్పి ఈ కబుర్లు చెప్తూనే ఉన్నారు. ఇంత సొంత డబ్బు లక్షలు కాదండి, కోట్ల రూపాయలు ఖర్చు అంటే ఒకసారి మేము లెక్కగానే ఇవ్వగలం. చిత్తశుద్ధిగా నిజాయితీగా మాట్లాడుతున్నాం. ఇంత డబ్బు ఖర్చు పెట్టి మేము చేస్తూ ఆయన కోసం మేము చేస్తున్నాం. ఈ రోజుకి మేము ఆయన నుంచి మీరు నమ్మకపోండి 99వ సంవత్సరం నుంచి ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారితో మేము ఇది ప్రయాణం చేస్తూ ఉన్నాం, కానీ ఒక్క పైసా లబ్ధి పొందింది లేదు. చేదోడు వాదోడు ఉంటున్నందుకు ఆయనకి మరీ నేను ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక మాట చెప్పాలండి,
ఎందుకంటే మీకు ఏది మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇలా చేస్తున్నారు మీరు అడగవచ్చు. ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది, మనవాడు పరాయవాడు పరీక్షలు పాస్ అయితే అభినందిస్తాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక లెజెండ్, ప్రపంచమంతా ఈరోజు ఆయన వైపు చూసే విధంగా ఎదిగాడు. అలాంటి వ్యక్తుల గురించి మేము మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడు గురించి పుస్తకాల రూపంలో కానివ్వండి, టెలిఫిల్మ్ రూపంలో కానివ్వండి, సినిమా రూపం కానివ్వండి, ఏదో విధంగా మేము కళాకారులను ఉపయోగించుకొని సొంత ఖర్చుతో ఈ కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. సీఎం గారిని కలవాలంటే ఇంతకుముందు మాకు ఇక్కడ ఆయన పిఏ శ్రీనివాస్ గారు ఉండేది, ఫోన్ చేయగానే వెంటనే వెళ్ళి సీఎం గారు అపాయింట్మెంట్ వచ్చింది, మీకు కలిసి ఆయన కార్యక్రమం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి రాజండి. ఈ సినిమా నేను చెప్పడం కాదు, రేపు మీ మీడియా సోదరులు అందరూ కూడా మీడియా అభినందిస్తారు. ఇంత మంచి సినిమా చేశారని. ఇది చంద్రబాబు పొగట్టం కాదు, ఆయన యొక్క విధానాన్ని ఏమిటి ఎలాంటిది అనేటువంటి తెలియజేస్తాను. మేము సినిమా చేశామండి. రేపు ఇక్కడ మేము అపరిచానికి సీబ్యాక్ అవార్డు అని కొంతమందికి ఇస్తూ ఉన్నాం. అది రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాలు ఉన్నటువంటి వాళ్ళకి స్పాన్సర్స్ కాదండి. ఇది ఎవరైనా కనుక్కోవచ్చు. ఎవరు స్పాన్సర్స్ పిఎం ఎంతమంది చేసి వాళ్ళందరికీ అవార్డు ఇస్తున్నాం. అలాగే కాకుండా ఏది ఇంటి దగ్గర ఉండి ఎలా చూస్తుందో ఇలాంటి ఒక వర్గం గురించి చూస్తే ఈరోజు బాండవమ్మ గారి మిస్సెస్ సుజాత గారు, ఆమె కూడా బాండవమ్మ గారి గురించి ఏది ఎలా ఆయన శ్రద్ధ తీసుకుంటుందో చూసి ఆదర్శ గృహిణి తారక రామారావు గారి పేరుతో ఉండడం వల్ల మేము నిర్ణయించుకొని ఆ కార్యక్రమాన్ని రేపు ఆమెకు మేము ఇవ్వడం జరుగుతుంది. ఉత్తమ ఆదర్శ గృహిణి మొట్టమొదట బసవతారక గారి పేరుతో కూడా అవార్డు మేము ఇస్తున్నాం అనుకుంటున్నాం. ఇలా ప్రతి ఏడాది ఆమె పేరుతో కూడా మేము ఇస్తాం. సీమెన్ అవార్డు